ఎస్ బుల్షెట్ సత్యనారాయణ గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిపై ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. బర్రె లెక్క కంటే ఓట్లు తక్కువగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి తెలంగాణలో అని ఒక వ్యాఖ్య చేశారు. ఎట్లా స్పందిస్తారండి దానిపైన? సార్, ఇప్పుడు ఈయనకి 2014లో బర్రె లెక్క కంటే ఎక్కువ వచ్చినాయా చెప్పండి. 50 సెంటర్లు నేను చెప్తాను పేర్లు. అప్పుడే ఆయనకి ఎన్ని వచ్చినాయో ఈయనకి ఎన్ని వచ్చాయో చెప్పానండి. వీళ్ళు ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నారు కదా. బర్రె లెక్క సంబంధించి ఒకటి సిర్పూర్లో నోటాకి 1756 వస్తే 2014లో 812 ఓట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంత మా ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఈయన బ్రహ్మాండమైన పరిస్థితులు ఉన్నప్పుడు. అలాగే చెన్నులోనే 843 ఓట్లు వచ్చినాయి. నోటాకి 1616 వచ్చినాయి. అలాగే బాన్స్వాడలో 788 ఓట్లు వీళ్ళకి వస్తే 1316 నోటాకు వచ్చినాయి. అలాగే కామారెడ్డిలో 785 ఓట్లు వీళ్ళకి వస్తే 1478 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. అలాగే నిజామాబాద్ రూరల్లో 722 ఓట్లు వైసీపీకి వస్తే 2006 ఓట్లు నోటాకు వచ్చినాయి. బెల్కొండలో 411 ఓట్లు వీళ్ళకి వస్తే 1535 నోటాకు వచ్చినాయి. కోరట్లలో 442 ఓట్లు వైసీపీకి వస్తే 1270 ఓట్లు. ఇలాగ నేను మొత్తం లిస్ట్ చదవమంటే 50 లిస్టులు చదువుతానండి. వాళ్ళకి వచ్చినాయి ఏంటంటే టోటల్గా నోటాకి 40,000 వస్తే వీళ్ళకి 25,000 వచ్చినాయి. అలాగా చాలా లెక్కలు ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ వచ్చినంత మాత్రమే పోయినట్టు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అయ్యాడు కదా తర్వాత. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఆయన 3 మాటలు అన్నారండి. ఒకటి, నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్. మరి సీఎం విశాఖపట్నంకి వస్తే లోకలా నాన్ లోకలా? మాకు పులివెందులోడు విశాఖపట్నం వస్తే లోకల్ అవుతాడా నాన్ లోకల్ అవుతాడా? సో నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్ అట, మ్యారేజ్ స్టార్ అట. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్కి వెళ్ళి ఇదే అంటే తెల్లారుజాలు లెగిస్తే పవన్ కళ్యాణ్ కలొస్తున్నాడు, ఇంకెవడు రావడంలా, గుర్తు రావడం మర్చిపోవచ్చు కదా. బర్రెలకతో కంపేర్ చేస్తే మరి ఈ చెల్లి ఏం చేసింది? జగన్ అన్న వదిలిన బాణం ఉంది, ఇక్కడ వదిలేసింది. తల్లి చెల్లిని ఇద్దరిని తగిలేసాడు, పైకి పోయారు. పైకి అన్ని మాట్లాడతారు వీళ్ళు. తల్లి చెల్లిని తగిలేస్తే వాళ్ళు వెళ్ళిపోయి తెలంగాణలో కూర్చొని అక్కడ ఇక్కడ తిరిగి అక్కడ ఇప్పుడు అసలు ఉన్నారో లేదో ఎక్కడ ఉన్నారో లేదో తెలియని పరిస్థితులు ఉన్నారు. ఏమనంటే జగన్ అన్న పెద్ద కథలు. నెక్స్ట్ ఆయన ఏమని చెప్తాడండి, ఇంకో మాట కూడా చెప్పాడండి. అబద్ధాలు ఆడతారు నమ్మొద్దు, కాబట్టి వచ్చే ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడతారు నమ్మొద్దు అని. అబద్ధాలు ఎవరు ఆడారండి? వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను, ప్రతి జనవరి 1వ తారీఖుని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. ఈ ఒకటి కాదు కదా, ఇలాంటివి 100 ఉన్నాయి మాకు కూడా. చిట్టా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ఎలాగైతే ఇస్తున్నారో వాలంటీర్ని, వైసీపీ వాలంటీర్ని పెట్టి అలాగే ఇస్తాం. ఇవాళ ఇంకొక మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జన్మభూమి కమిటీలు బారి నుంచి తప్పించి ఇప్పుడు మనం వాలంటీర్లు పెట్టేసాం, బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుందని. విజయసాయి రెడ్డి చెప్పాడు వాలంటీర్లు ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నారో, ఎలా సెలెక్ట్ చేసుకున్నారో డైరెక్ట్ మీటింగ్ పెట్టి చెప్పాడు ఆయన. అది అఫీషియల్ వీడియో ఉన్నది కదా. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసి ఇదివరకు జన్మభూమి కమిటీలు అని చెప్పి పంచాయతీరాజ్ని తూట్లు పొడిచారని చెప్పి నేను డైరెక్ట్ స్వయంగా ఆన్ రికార్డ్ వెళ్ళాను, నేను వెనకెళ్ళా. అలాంటిది ఇప్పుడు ఏంటి, వాళ్ళకి జీతాలు కూడా ఇస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకి జీతాలు ఇస్తున్నారు, పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారు. సో పంచాయతీ వ్యవస్థ కలిసి గాంధీని గాడ్సే కలిసి ఫోటో దిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారు భుజంబ చేసి, గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి భుజంబ చేసి, బాబు నువ్వు నా కళలు నెరవేర్చేస్తున్నావు అని చెప్పి చెప్తున్నాడట. ఏంటండి అరాచకం? ఇలా పబ్లిసిటీ పిచ్చిలేని జగన్మోహన్ రెడ్డికి ఎంత పబ్లిసిటీ ఉందంటే నా ఆస్తి డాక్యుమెంట్ల మీద కూడా ఆయన మొహం వేసుకున్నంత పబ్లిసిటీ, కలర్ ఫోటో వేసుకున్నంత పబ్లిసిటీ పిచ్చి ఉంది. ఆ పిచ్చిని వీళ్ళందరూ పాపం ఏమన్నాలో మరి నాకు తెలియదు, వాళ్ళు అలా చిడతలు కొడుతూ వింటున్నారు. కాబట్టి మీ బిడ్డకి సైనికుల్లాగా ఉండండి అన్నారు. మీ బిడ్డకి సైనికుల్లాగా ఎందుకు ఉంటారండి? టైం గురించి వెయిట్ చేస్తున్నారు జనం. ఎందుకంటే బలవంతంగా నామినేషన్ వేయడానికి కూడా వీలు లేకుండా రౌడీజం, గుండాయిజం చేశారు కదా. మీ పులివెందులను మొత్తం రాష్ట్రం అంతా విస్తరింపజేశారు కదా. అది మళ్ళీ కొద్దిగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారో అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న టీడీపీ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కలిసి డెఫినెట్గా ఈ బాయ్ జగన్ అనేది చేసే కార్యక్రమం అండి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి ఉత్తరాంధ్ర సృజుల స్రవంతి కానీ ఈయన టైంలో కంప్లీట్ చేస్తుంటే ఉత్తరాంధ్రలో ఓట్లు నాలుగు పడిపోనండి. 8,000 కోట్లతోటి. సో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినాడు, 8,000 ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే ప్రజలు పేదోడుగా ఉంటేనే వీళ్ళు ఇచ్చిన ముష్టి డబ్బుల గురించి ఆశపడతారు. అప్పుడు వాళ్ళకి 1,000 రూపాయలు, 2,000, 5,000 ఇచ్చి ఓటేయమని అడగడానికి అవుతుంది.
ప్రజలు బాగా డబ్బు ఉందనుకోండి, నువ్వు నాకు ఇచ్చేది ఎట్రా, నువ్వే తీసుకోరా పోరా డబ్బు అని అంటారు. అందు గురించి ప్రజలు పేదలుగా ఉండాలి. ఇది అక్కడ నేను పులివెందుల్లో చూశాను. పులివెందుల్లో ఎవరు గొప్పగా లేరండి, నాయకులు తప్ప. ప్రజలు గొప్ప, ప్రజలు అలాగ ఆ పేదరికంలో మగ్గిపోతున్నారు అంతే. మూర్తి గారు పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యొద్దు అని గతంలో పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి శైలి పైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలో కానీ వ్యవహార శైలిలో కానీ భాషలో కానీ మార్పు రావడం లేదు. ఇది దేనికి సంకేతం? నారాయణమూర్తి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత దూషణ చేసే కార్యక్రమం చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే, ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ యథార్థంగా ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆయన ఏ విధంగా 14, 19 మళ్ళీ 24 ఆయన స్టాండ్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. 2 చోట్ల పోటీ చేసి కూడా ఓడిపోయి, ఎన్నాళ్ళ క్రితం అది ఆయన రాజకీయ ప్రవేశం ఎప్పుడు చేశాడు? 2009లో వాళ్ళ అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు యువసేన అధ్యక్షుడిగా, యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన ఉంటూ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క చోట కూడా ఆయన ప్రస్థానం రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి నెగ్గిన కార్యక్రమం జరగలేదు. ఏ విధంగా నమ్ముతారు? అయినప్పటికీ కూడా అతని వృత్తి ఒకటి, ప్రవృత్తి ఒకటి. వృత్తిని తాకట్టు పెట్టేసి ప్రవృత్తిని ఆధారంగా తీసుకొని ఓన్లీ చంద్రబాబు నాయుడినే ఆయన మంచోడా చెడ్డోడా, ప్రజలకు మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా, ప్రజలకు నష్టం కలిగిస్తున్నాడా లేదా అనేది ఏ విధంగానూ కూడా పట్టించుకోకుండా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒకసారి ప్రజల్ని మోసం చేసిన తర్వాత కూడా 2014లో ప్రజలను మోసం చేసి 2019 వరకు మోసం చేసిన వాడితో ప్రయాణం చేసి రైతులను మోసం చేసి రైతు రుణమాఫీ అని, మహిళలను మోసం చేసి మహిళలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి డ్వాక్రా మహిళలందరినీ కూడా, అదేవిధంగా యువతను మోసం చేసి మీరు ఎందుకు బ్రహ్మాండంగా మీకు ఏ విధమైన ఉద్యోగాలు లేకపోయినా కూడా నేను ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో మీకు ఉద్యోగం వృత్తిస్తాను అని, ఈ విధంగా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల్ని మోసం చేసి తర్వాత కూడా హామీలకి భరోసాగా మీరు ఓట్లేయండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కూడా ఆయన ఏమీ చేయకపోయిన తర్వాత కూడా మళ్ళీ 24 వచ్చేటప్పటికి నేనున్నాను నీకు అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడికి భరోసాగా వెళ్తున్నాడు. చూసారా, ఇది ఎంతవరకు ప్రజలకి నష్టం చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు అనేటటువంటి గ్రహించి ఇవాళ పవన్ కళ్యాణ్ చేసే చేష్టల్ని, ఆయన చేసే వికృత చేష్టల్ని మనం అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్కి మాకేమైనా ఉందా? ఆయన ఎంత పార్టీ, ఆయన ఎన్ని ఓట్లు వచ్చాయి, మొన్న ఒక చోటైనా నెగ్గారా? లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారిని కన్సిడరేషన్ చేయకుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు 24 గంటల్లో 18 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మూర్తి గారు, నేను అదే అంటున్నా, ఆలోచన లేదు కాదండి. దగ్గర గత సంవత్సరం రోజుల నుండి ఏ సమావేశం జరిగినా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఎక్కడ జరిగిందో చెప్పండి. పట్టించుకోవట్లేదు. ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ వస్తున్నారు మోసగాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం మాకేంటంటున్నా. ఆయనకు వచ్చింది 5% 4% ఓట్లు అయితే ఇక్కడ 51% ఓట్లతో ఉన్న అతిపెద్ద పార్టీ, అతి దృఢమైన పార్టీ, బలమైన పార్టీ, మేమెందుకు ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది? అయితే రాజకీయాలు ఎక్కడైనా మీరు మోసపోతారేమో జాగ్రత్తగా అని చెప్పేసి ప్రజల్ని ప్రజలకి గుర్తు చేసే కార్యక్రమం. తర్వాత అటలో వచ్చిన తర్వాత చిన్న పావనైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి. ఎందుకంటే ఆ చిన్న పాము ప్రజలను కలిసింది అనుకోండి, ప్రజలు నష్టపోతారు కదా. ప్రజలు నష్టపోవడానికి వీలు లేదు. చిన్న పావనైనా పెద్ద కర్రతో కొట్టాలి, ప్రజల్ని కలిసే అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ ఏంటి? ఈయన స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా
ప్రతి ఎలక్షన్ లో కూడా రికార్డులు మోతే. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళకి మనకి తేడా ఏంటి? మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి 0.5% 1% బయటపడ్డారా తప్ప దీంట్లో వాళ్ళకి మాకు తేడా ఏంటి? మళ్ళీ 2019లో కూడా మోసపూరితంగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తే వాళ్ళకి ఎక్కడో ఉన్నారు, మేము ఎక్కడో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నారు. Yes. వాళ్ళకి బొలిశెట్టి సత్యనారాయణ గారు జగన్మోహన్ conclusion రెడ్డి గారి point చెప్పండి. పోలిక, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎందుకు conclusion పోలుస్తాం? point please. ఈయన ప్రజానాయకుడు. కన్క్లూడింగ్ స్టేట్మెంట్ అండి. Yes. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి చాలా గొప్పది. ఎందుకంటే చాలా 42 సూట్ కేసు కంపెనీలు పెట్టి విపరీతంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో మళ్ళీ అధికారాన్ని సంపాదించి అవన్నీ చేశాడు. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆయన కన్నబాబు గారు ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రి, ఆయన చెప్పింది ఏంటంటే జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడుతున్నారు అన్నారు కదా. ఈయన బెయిల్ ఉంది, ట్రయల్కి మధ్యన ఊగిసలాడుతున్న ఒక దోషి, నేరారోపితుడు. ఆ నేరారోపితుడు నేరాన్ని పైకి చెప్పి పైకి రావడానికి ధైర్యం లేక ఇలాగ అమ్మ తల్లి ముద్దులు పెట్టడం, ఈ చేయడం అవి చేయడం చేసి భేదాడు నీ బిడ్డ అని ఆఖరికి నాకు ఈ బిడ్డ వద్దనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో అందరు తల్లులు వచ్చారు,